మొగుడు తిట్టాడని మొగుడు ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి టీ పార్టీ ఇచ్చి వాళ్ళ ముందు మొగుడిని పిచ్చ కొట్టుడు కొట్టిన భార్య. వామ్మో, అయినా మనకేం ప్రాబ్లం లేదులే. రాజీ మనల్ని కొట్టడం గానీ మనం తిరిగి కొట్టింది ఎప్పుడు? అయినా దీనికన్నా మా రాజీ బెటరు. కనీసం సీక్రెట్ గా కొడుతుంది. భారీగా ఎలక్షన్స్ లో పంచడానికి తరలిస్తున్న 20 కోట్లు పట్టివేత, డ్రైవర్ అరెస్టు. ఇలాంటి కారుకి డ్రైవర్ గా నేనున్నా బాగుండేది. మధ్యలో సగం కొట్టేసేవాడిని నేను. మోహన్ గారు కుక్క ప్లేట్ లో చికెన్ ముక్క లాగేసుకునే వాళ్ళగా చచ్చా అన్నారు. ఏం చెప్పంటావయ్యా? ఇగో ఎలక్షన్ లో పంచడానికి తీసుకెళ్తున్న 20 కోట్లని సీజ్ చేసి పారేశారటయ్యా. చైరా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు పంచడం నేరంగా సార్. ఏంటయ్యా నేరం? తెలివైన వాడు దోచుకుంటాడు, తెలివి తక్కువ వాడు ఇలా నీతి న్యాయం అంటూ సోది కబుర్లు చెప్తాడు. అది సరేగాని మీరేదో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారంట. అవునయ్యా, నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే మీకు ఎందుకు సార్? ఇంతకీ మీకు డబ్బు ఎక్కడిది? ఎక్కడిదేంటయ్యా? ఎలక్షన్స్ కి కనీసం ఒక్కో పార్టీ నుంచి ఓటుకి 2000 ఇచ్చినా 10,000 అవుతాయి. ఆ డబ్బుతో వెళ్తాం. చిచ్చి, ఆ డబ్బు తీసుకోవడానికి సిగ్గులేదు సార్. కావాలంటే మీ డబ్బులు ఇచ్చినా ఓకే. నేనివ్వను. అందుకే ఈసారి ఇంటి బయట బోర్డు పెడుతున్నాను. ఏమని? ఇక్కడ నోట్లకి ఓటు అమ్మబడదు అని. అంత పని మాత్రం చేయకే బాబు. నువ్వేంటే బాబు మరి గడ్డివాం మీద కుక్కలా తయారయ్యావు. సార్, నన్ను మీరు కుక్క అన్న పర్లేదు, నక్క అన్న పర్లేదు, నేను మాత్రం ఓటు అమ్మను. అబ్బో, నీ ఒక్కడితోటి దేశం మారిపోతుందా? నాది పక్కన పెడితే మీలాంటి వాళ్ళ వల్లే దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది. అవును మరి. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరిగిన ప్రతి స్కామ్ లో నాకు వాటా ఉంది మరి. చచా, నా ఉద్దేశం అది కాదు సార్. లేకపోతే ఏంటే? వాళ్ళు మన సొమ్ము మనకే ఇస్తున్నారు అంతేగా? అవును సార్, ఇప్పుడు ఇస్తున్నారు. ఆ తర్వాత నిత్యావసర వస్తువుల్లో, పెట్రోల్లో మన దగ్గర నుంచి వడ్డీతో సహా లాగుతున్నారు. నువ్వెన్ని చెప్పినా నేను ఈ రోజు వచ్చే డబ్బు గురించి ఆలోచిస్తాను తప్ప రేపటి గురించి ఆలోచించను. నీ కర్మ. ఏంట్రా బాబు ఏదో కర్మ జాతకాలు అంటున్నా? చెవిటోడ ముందు శంఖం ఊతున్నా అంతే. ఎవడా చెవిటివాడు? నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. దేని గురించి అండి? ఏం లేదే, ఎలక్షన్ లో ఓటుకి నోట్లు పంచుతున్నారు కదా, అవి రాంబాబు తీసుకోవద్దంటాడు. కరెక్టే కదండి. ఓసి నీ దుంపదేగా. ఆ డబ్బులు తీసుకొని నేనేమన్నా నూరుకొని తాగుతానా? నీకు చీర కొందాం అనుకున్నానే. అవునా? అవునా? అయినా తీసుకోవడంలో తప్పే ఉంది రాంబాబు, మీరు కానివ్వండి. ఆహా రాజీ, మీ అన్యోన్య దాంపత్యం చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. కరెక్టే మంగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే. నువ్వేం దెప్పి పొడవక్కర్లా. చెప్పుతో కొట్టినా కొంతమంది మారరు మంగా, దెప్పొడిస్తే మాత్రం ఏం మారతారు? అది ఎలారా దారికి. ఏంటే ఏమన్నా? ఏమండి, రాంబాబు గోలు ఎప్పుడు ఉండేదే కదా. ఇంతకీ మీరు నాకు పట్టు చీర కొనిస్తారా, ఫ్యాన్సీ చీర కొనిస్తున్నారా? తెల్ల చీర కొనిస్తానే, నేను చస్తాను. ఆ తర్వాత అది కట్టుకుని ఊరేగుదు గాని. అదేంటండి? లేకపోతే ముగ్గుని తిడితే నీకు బాధ లేదు కానీ పట్టు చీర కావాలి నీకు? రాంబాబు వీళ్ళు వదిలేసాయి. మనం ఈసారి ఏదైనా క్యాంపెయిన్ చేద్దామా ఓట్ల గురించి అవగాహన కోసం? మనకి ఎందుకు లేవే, అయినా నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అదేంటి, నీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే కదా? అదొకప్పుడు మంగా. అయినా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇద్దరూ బకాసురులే. మనం ఏం చేస్తాం? సర్లే, మనకెందుకులే రాంబాబు. నన్నేమన్నా ట్రై చేయమంటావు రాంబాబు? ఏంటి మీరా? వాళ్ళు ముంచారు, మీరైతే శాంతం నాకేస్తారు. నాకేస్తారా అంటే వాళ్ళు భోజనం పెడతారా? ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఈసారి కూడా మనమే గెలవాలి. నువ్వు కాక ఈ ఏరియాలో గెలిచే సత్తా ఇంకెవడుకుందన్నా? అయినా ఈసారి గాలి మన ప్రత్యర్థి వైపే వీస్తోందని విన్నా. అన్న దానికే ఉందన్న, కావాలంటే 4 ఫైల్ మనం బిగించుకుందాం. ఏరా? సూపర్ ఐడియా. ఛీ ఎదవల్లారా, మీలాంటి వాళ్ళని పెట్టుకుని నేనెట్లారా గెలిచేది? పండి అదలకి ఏదవల్లం. ఛీ, అదేంటన్నా అలా అంటావు? ఒరే, గాలి వీస్తోందంటే జనాలు వాడి వైపు ఉన్నారని అర్థం. తెంగరదవా, దాందే ఉందన్నా. ఈసారి క్యాష్ 10,000 ఇళ్ల స్థలం ఇద్దాం. ఆహా, ఇదిరా ఐడియా అంటే. అన్నా ఓ సరేనా రామ్మా. శబాష్.
ఓసారి మేడ మీదకి వెళ్ళిరామ్మా. దేనికన్నా? నిన్న రాత్రే నోట్లు వచ్చేసి మేడ మీద ఆరబెట్టాను. ఆరేయో లేదో చూసిరా. అన్నా అదేందన్నా? లేకపోతే ఓటుకి 10,000 ఇళ్ల స్థలం ఇవ్వడానికి నేనేమన్నా ప్రధానమంత్రి పదవి పోటీ చేస్తున్నా అనుకున్నారా? బుద్ధి తక్కువ ఎదవా. మరి ఎలాగన్నా? అదే ఆలోచిస్తున్నా. మన ప్రచారాలకి గెలుపుకి సలహాలిచ్చే మంచి పట్టున్నవాడిని తెస్తా. అదేందన్నా? మనం కుస్తీ పోటీలకు పోతున్నావా? అన్ని పట్లు నుండి దానికి? రే సన్నాసి, పో పక్క పో. నీ వల్ల సగం టెన్షన్ పెరిగిపోతుంది. అదేంటన్నా డౌట్ అడిగితే తిడుతుంటావు? సరేరా, ఈసారి కోపం వచ్చినప్పుడల్లా బెల్ట్ తీసుకుని నన్ను నేనే కొట్టుకుంటాను. అలా అయితే ఓకే అన్నా. రేయ్, నిన్ను కొట్టానంటే రేయ్ అన్నా ఆ యుగంధర్ గారికి ఫోన్ చేయి. ఇదిగో అన్నా. చెప్పండి సార్. ఈసారి నాకు నీ హెల్ప్ కావాలయ్యా. దేనికి సార్? దేనికంటయ్యా? ఎలక్షన్లకి. సారీ సార్, నేను అమెరికా వెళ్తున్నాను, ట్రంప్ రమ్మంటే. అదేంటయ్యా, మరి ఎలాగా? నా ఫ్రెండ్ రాంబాబు ఉన్నాడు, అతను మంచి ఎక్స్పర్ట్ సార్. అతను హెల్ప్ చేయమని అడుగుతాను సార్. ఏదో ఒకటి చేయి, నేను మాత్రం గెలవాలి. ఖచ్చితంగా సార్. ఉంటా అయితే. చెప్తనాయాలు ఎవడికో ఆల్రెడీ కమిట్ అయ్యాడు. ట్రంప్ కంపు అని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. అన్నా వేసేద్దామా? ఎలక్షన్ టైం రా. ఏం కూర ఇది ఇలా మార్చొచ్చింది? అది మాటం కాదండి, నల్లకారం అంతే. నల్లకారమా? అంటే దేంతో చేసి చచ్చావు ఇది? బొగ్గు మిరపకాయలండి. ఓసి నీ దుంపదగా, దీనికన్నా అదేదో టూత్ పేస్ట్ లో ఉప్పు కారం బొగ్గు అన్ని చస్తాయి కదా, అది వేయించి దాంట్లో పడేసుకోవాల్సింది. ఈసారి ట్రై చేస్తానండి. రాజీ, ఇంత అద్భుతమైన తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయమ్మా? అది హాయ్ రా యుగంధర్, ఎలా ఉన్నావు? చాలా రోజులు గుర్తొచ్చా నేను. ఏం లేదురా, చిన్న హెల్ప్ కావాలి. చెప్పరా, ఏంటది? అదేంటంటే నేను వేరే వర్క్లో బిజీగా ఉన్నానురా. మీ ఏరియా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్లలో స్ట్రాటజీ కోసం ఐడియాలు అడుగుతున్నాడు. దానికి నేనేం చేస్తానురా? అలా అంటావేంట్రా? ఇదివరకు మన కాలేజీ ఎలక్షన్లకి అన్నిటికీ స్ట్రాటజీ హెడ్ నువ్వే కదరా. అవుననుకో, కానీ నాకిప్పుడు పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదురా. నా కోసం ఇది ఒక్కటి చేయరా, పేమెంట్ కూడా బాగానే ఇస్తారు. సర్లే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి రేపు పొద్దున వెళ్ళి ఆయన కలుస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ నేను చెప్పాలరా. ఉంటా, బాయ్. ఎవర్రా బాబు కాలు? ఏమండి, మా ఆవిడ అడగట్లేదు, మీరు మీ యదవాత్రం. చెప్తానుగా. ఎవరు రాంబాబు? అదే మంగా, నీకు చాలాసార్లు చెప్పా కదా, నా కాలేజ్ ఫ్రెండ్ యుగంధరు పొలిటీషియన్స్ కి సలహాలు ఇస్తుంటాడని. గుర్తొచ్చింది. ఏంటట? వాడికేదో పొలిటికల్ గా ఆఫర్ వచ్చిందంట, నన్ను వెళ్ళమంటున్నాడు. ఏం ఆఫరు? డబ్బులా? ఇన్సుమిన్స్ అలాంటిదేనండి. అయితే ఒప్పేసుకోరా బాబు. ఏమండి, డబ్బు అన్న మాట వినబడితే చాలే, అదెంత పెంట పనైనా పర్లేదుగా మీకు. అసలు లోకమే డబ్బు చుట్టూ తిరుగుతోందయ్యా. ఏ ఆఫర్ రాంబాబు? అది అది మ్యాటర్. మరింకే వెళ్ళు, నీకు పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఉండనుకో, కానీ అవసరం అనిపిస్తుందే. నువ్వే అంటుంటావు కదా రాంబాబు, పేదలకు మంచి చేసే రాజకీయ నాయకుడు లేడు అని. ఆయనలా ట్రైన్ చేసేసాయి. కరెక్టే. అయితే ఆయన కలిసి ప్రజలకి బాగా మంచి చేయాలి అని మాత్రం చెప్తా. ఈ మేధావిని ఏమైనా పక్కన పెట్టుకునే ఆలోచన ఉందా? అంటే మేధావిని తీసుకెళ్ళడానికి నేను తద్దిన భోజనం వెళ్ళట్లేదు సార్, పాలిటిక్స్ లోకి వెళ్తున్నా. కరెక్ట్ గా చెప్పావు రాంబాబు. ఏంటి కరెక్ట్? నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక్క వారంలో ట్రంప్ తో ఫోటో దిగి పంపిస్తానే అనుకుంటున్నారు. ఈగ కూడా వాళ్ళది మన మీద ఏమనుకుంటున్నారు? వారం ఒకసారి స్నానం చేస్తే ఏగేంటి దోమ కూడా వాళ్ళదు. లేకపోతే ఏంటి సార్, ప్రెసిడెంట్ దూరిపోతారు. అంటే పాలిటిక్స్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకని. పాలిటిక్స్ కాదు, డబ్బు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పండి. అనమయ్యా, అను చెప్తా నీ సంగతి. ఏంటది? వెళ్ళిపోతున్నారా? అవును. ఏ అంటే ఆ ప్లేట్ లో ఉన్నది కూడా నేను తినవే మొహమ్మండ, తినవే. అవునా? నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు పెట్టేరా, నేను చూసుకుంటా. ఏమైందన్నా? ఈసారి మనం జనాల్ని భయపెట్టో బ్రతిమాలో అయినా సరే గెలవాలి, లేకపోతే బతకడం కష్టం. ఈసారి మనం గెలవటం గ్యారంటీ అన్నా. కష్టం రా. ఆ ఎమ్మెల్యే గాడు ఎవరినో గెలుపు కోసం పెట్టుకున్నాడట. మరి నాకెంత?
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవడ్రా నువ్వు? ఎమ్మెల్యే అయితే చాలా, మంత్రి పదవి కూడా కావాలా? అసలు ఎవడ్రా నువ్వు? రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏది? అన్న రెస్పెక్ట్ ఓన్లీ చచ్చినోళ్ళకి మాత్రమే దండేసి మరీ ఇస్తాడు. ఏ నీకేమైనా కావాలా? అంత ఆఫర్ వద్దులే, ఇంకో మాట చెప్పు. అరే నేనున్న టెన్షన్లో మరగుజ్జు అరటి చెట్టులా ఇంతున్నావు. ఎవర్రా నువ్వు? నేను నువ్వు ఎమ్మెల్యే కావడానికి కావాల్సిన ఐడియాలు అవి ఇవ్వటానికి వచ్చాను. నేను జస్ట్ ఇప్పుడే మనసులో అనుకుంటే నీకెలా తెలిసిందిరా? అవతలవాడు పిలిస్తే రావటం అందరూ చేసేది, మనసును చదివేది మాత్రం ఈ మోహన్ ఎంఏ పాలిటిక్స్ ఒక్కడికే సాధ్యం. పాలిటిక్స్ చదివేవరా నువ్వు? ఇంతవరకు ఏమేం చేసావు ఇటువంటి పనులు? 2014లో మోడీ ఎలా గెలిచాడో తెలుసా? ఓట్లు పడి. ఆ ఓట్లు ఎలా వచ్చాయో తెలుసా? జనాలు గుద్దుతే. గుద్దితే కాదు, నేను గుద్దిస్తే వచ్చాయి. అన్నా వీడెవడో తోపు లేకున్నాడే, పెట్టుకుందామే. వీడి బ్రహ్మానందం పర్సనాలిటీ, వీడు చెప్పే డైలాగులకి వీడికి ఏమన్నా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నా. అన్నా ఇలా పొట్టుగా ఉన్నోళ్లే గట్టుళ్ళన్నా. నిజమంటవా? మనం ఎవరొకరు నమ్మాలి కదన్నా. సరేరా అయితే చెప్పు, నీకేం కావాలి? ఫస్ట్ నువ్వు చెప్పు, ఏ మంత్రిత్వ శాఖ కావాలి నీకు? అరే బుర్రుందారా? మంత్రి అవ్వాలంటే ముందు ఎమ్మెల్యే కావాలి కదరా? ఏంటి నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఆల్రెడీ నా ఎంట్రీ తోటే నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు. రే తమ్ముడు, నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వేం చేయమంటే చేస్తారా? ముందు టోకెన్ అడ్వాన్స్ గా 1,00,000 కుట్టు, మిగతాది పని అయ్యాక చూద్దాం. ఓకే? 1,00,000 కొడితే ఉంటావా పోతావా? నేను అడిగింది దెబ్బలు కాదురా, డబ్బులు రా. చెప్పా అన్నా తిడుతున్నాడన్నా. పోన్లేరా, మనోడే కదా, వదిలేయ్. రెడీ అన్నా? ఈ క్లారిటీ ఉంటే చాలు, కుమ్మేస్తా. ఇదిగో తమ్ముడు, తేడా గిట్లా వస్తే మరి ఈ ఆవేశం కొంచెం తగ్గించుకో. ఇంకో 1 year లో నిన్ను సీఎం చేస్తా. అన్నా అన్నా నువ్వు సూపర్ అన్నా. ఏంట్రా చిన్నపిల్లలాగా? పదవి కోసం ఎంత కరువులో ఉన్నారో అర్థమవుతోంది. చిల్ గైస్, చిల్ చిల్. రేయ్ లేపండ్రా. చెప్పాడా వాడు? చెప్పలేదనా? ఎందుకు చెప్పట్లేదురా? ఆడు మోగోడంటనా? ఎవడు చెప్పాడ్రా? వాడే చెప్పిండన్నా. మోగోడైతే ఎలా చెప్పాడ్రా? ఏమన్నా అదొకటే నేర్చుకుండంట. మరి రాసి చూపించమని అడగపోయావా? అది అడిగా, ఆడు పెద్ద ఏలుముద్రగాడంట. అబ్బా, మరి ఆ నిజం ఎలా తెలిసేది? చెప్పేశానన్నా చెప్పేశానన్నా. మీ ఇంటి ముందున్న 2 పాల ప్యాకెట్లు దొంగతనం చేసింది నేనే అన్నా. రేయ్, ఇంతసేపు పాలు కొడుతున్నా చెప్పలేదు కదరా? అన్నం చూడంగానే ఎలా చెప్పావురా? ఎన్ని దెబ్బలైనా తింటానన్నా, కానీ అన్న మొహం మాత్రం చూడనన్నా. నా వల్ల కాదన్నా. అన్న మొహం చూపించి 1000 మంది పిల్లలకు పాలు తాగించొచ్చన్నా. రేయ్, ఎవడ్రా అది? ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే బఠానీలు తింటుంది. అన్నా, నువ్వు పళ్ళు కొరుకుతున్నావా? స్నాక్స్ టైం కదా, ఎవడో బఠానీలు తింటున్నాడేమో అనుకున్నానన్నా. నన్ను క్షమించన్నా. అన్నా అన్నా
రేయ్ నీ స్వామి భక్తి తగలయ్యా ఆపండ్రా అన్నతో కొంచెం మాట్లాడాలి. అమ్మయ్యా అన్నా ఇంకెంతకాలం ఉన్నాయి చిల్లర పంచాయతీలు? నువ్వు పాలిటిక్స్ లో దిగన్నా? ఎందుకన్నా కొట్టావు? రేయ్ అన్నెందుకు కొట్టాడు తెలుసా నీకు? మనకు జీతాలు ఇస్తున్న పనిని చిల్లర పనులు అన్నందుకు. సారీ అన్నా, తప్పైపోయింది. కానీ నువ్వు పాలిటిక్స్ లోకి రావాలన్నా ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఇండిపెండెంట్ గా నిలబడదామన్నా. అన్నా 1 సంవత్సరం నుంచి అన్న దగ్గరే ఉన్నాను కదా, ఒక్క రోజు కూడా తిన్నావా అని నోటితో అడగడేంటన్నా? అన్నంతేరా రఫ్, ఆ భాగ్యం ఎవరికి కలగదు. ఏంటో అన్న వాయిస్ ఎప్పుడు వింటానో ఏంటో. నమస్కారం సార్, నేనే రాంబాబు, మా ఆవిడ మంగ. నమస్కారం సార్. పరిచయాల తర్వాత గాని యుగంధర్ చెప్పాడని నమ్మి ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్. తేడా వస్తే మాత్రం నీ ఫ్రెండ్ని అడుగు, నేను బయటికి కనిపించేంత మంచోడిని కాదు. మీలాంటి ఎదల గురించి నాకెందుకు తెలియదు? లేదు సార్, మా ఆయన ఒక్కసారి ఏదైనా వర్క్ టేకప్ చేస్తే దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఇలాంటి విషయాల్లో కూడా పెళ్ళాన్ని వెంటేసుకొస్తారా? ఇంత వెదవ దగ్గర మనం పనిచేయడం అవసరమా? నువ్వు లైట్ తీసుకుని నేను చూసుకుంటా. నాకెందుకో నచ్చలేదు. హలో, మీ ముచ్చట్లు ఆపేస్తే నా ప్రోగ్రాం చెప్తా. సారీ సార్, చెప్పండి. ఓటుకు 1000 రూపాయలు, ఓ క్వార్టర్ బాటిల్, ఓ బిర్యానీ పొట్లం, ఆడాళ్ళకి చీరలు, పిల్లల క్రికెట్ బాళ్ళు, బ్యాట్లు, మన ఏరియా అంతా పక్కా రోడ్లు. ఇదిగో ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టిస్తామని చెప్తాం, ఇల్లు ఉన్న వాళ్ళకి విళ్ళా కట్టిస్తామని చెప్తాం. ఇది నా ప్లాను సార్. అది ఏంటి చెప్పు. లాస్ట్ టైం మీరు చెప్పిన హామీలను మీరు నెరవేర్చలేదు కదా. ఇందులో 100 మందు బిర్యానీ అయితే ఇస్తాం, మిగతావి గెలిచాక చూద్దాంలే. చిచి, పోయి ఇలాంటి వెదవలకి హెల్ప్ చేయాలా మనం? ఇప్పుడు నీకు ట్విస్ట్ చెప్పనా? ఏంటి సార్ అది? వన్స్ నువ్వు మా ఇంటికి వచ్చాక నువ్వు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినట్టే. కుదరదు అంటే ఇక నీ పని అంతే. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు కదా, కొత్తగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. అదేదో త్వరగా కానివయ్యా. అది మలయాళం సినిమాలు బాగా చూస్తావా? అర్థం కాల. ఉంటాను సార్. ఏంట్రా బాబు, వాడికి భయపడ్డావా? భయపడ్డావంటే ఆ ఎదవతో ఎందుకని. మరెందుకు ఒప్పుకున్నా? టైం బ్యాడ్ అయితే అన్నం ముద్ద నోట్లు ఎరుక్కున్నా పోతామే. అంటే ఆడు ఎదవా అని తెలుసు గాని మరి ఎంత ఎదవని తెలీదు. మరేం చేద్దాం? ముందు నువ్వే చూస్తావుగా. అయినా ఈ మోహన్ గారేరి పొద్దునే మనకంటే ముందే బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఏముందే, ఏ గుళ్ళోనూ అల్పాహారం ఫ్రీ అని ఉంటారు, వెళ్ళిపోయి ఉంటాడు. అది కాదు రాంబాబు, ఇంకో పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారేమో నాకు డౌట్ గా ఉంది. అదైతే ఇంకా మంచిది. అదేలా? చెప్తా. అయినా ఎమ్మెల్యే మనతో అలా చీప్ గా మాట్లాడడం నాకేం నచ్చలేదు రాంబాబు. మంగా, ఆడు మనతో పద్ధతిగా మాట్లాడడానికి ఆడు మళ్ళా చదువుకున్నాడు అనుకుంటున్నావా? స్కూల్లో సైకిల్ బెల్లుండవు, అవి దొబ్బి అమ్ముకుని ఇంతవాడ. అవునులే, కలికాలం మంచోళ్ళ కన్నా ఇలాంటి లోఫర్ గాళ్లే బాగున్నారు. కరెక్ట్ గా చెప్పు. అన్నా, దేని గురించి అన్న ఆలోచిస్తున్నావు? ఎమ్మెల్యేగా పోటీ చేయడం గురించేనా? ఆ మొక్క నోటితో చెప్పన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నతో మాట్లాడుచుద్దనా? సరే ఓకే, ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అంటున్నాను అన్న. ఏంటి ఆ తల్లో ఇప్పుడు అంత అర్థం ఉందా? మరి ఏమనుకుంటున్నావు అన్నంటే? ఒరే మీరు ఆపండ్రా బాబు. అన్నా, నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే రేపు మీటింగ్ లో ఏం చెప్తావు? మనకు ఓట్లు ఎలా పడతాయి? ఒరేయ్, అన్నం మాట్లాడక్కర్లేదురా, అన్నం చూస్తేనే గుద్దేస్తారు. ఎక్కడా? అన్న పెట్టుకున్న సింబల్ మీదరా. అన్నా, నాకు ఇందాకే ఒక విషయం తెలిసిందన్నా. మన ఏరియాలో పోటీ చేస్తున్న 2 ఎమ్మెల్యేలు ఎవరినో పబ్లిసిటీ కోసం పెట్టినారంట. మనం కూడా. ఎందుకన్నా మళ్ళీ కొట్టావు? ఒరేయ్, దాని మీనింగ్ ఏంటంటే పర్లేదు అలాగే చేద్దాం అంటున్నాడు రా. రాజీ, మోహన్ గారేరి? ఏమో మంగా, నాకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళారు. మంగా, ఇందాక చెప్పాగా. ఆయన చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే? ఏమో, బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళారేమో. ఇంత టైంలో బిర్యానీ కొనడం కాదు, వరి పండించి బిర్యానీ వండి తీసుకురావచ్చు. అది నిజమే,
ఒక్కడే తినేస్తున్నాడో ఏంటో. ఛీ! నీ తిండి గోల నీది. ఎంత కోటీశ్వరుడైనా ఈ జానుడి పొట్ట కోసమే కదా మంగా. ఆహా, నీది జానుడు కదమ్మా, బానుడు పొట్ట అనాలి. లలలా 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 ఈరోజు పౌర్ణమి అమావాస్య. ఏ ఎందుకు? ఆయన లలలా లలలా అంటూ పెచ్చాళ్ళ పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చిగా కుప్పి గంతులు వేస్తుంటాను. హలో, ఇది పిచ్చి గంతులు కప్ప గంతులు కాదయ్యా, ఆనంద తాండవం తెలుసా? శవం ముందు తాండవం చేస్తే చిల్లరేసారా? మీ పీత బ్రెయిన్ కి అంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయిలే. ఏమైందండి ఇంత ఆనందంగా ఉన్నారు? చెప్తా. ముందు మీ నాన్నకు ఫోన్ చేసి ఊళ్ళో ఎకరం ఎంత పలుకుతుందో కనుక్కో, ఓ 10 ఎకరాలు కొనవతల పడేద్దాం. ఓ డౌట్ లేదు మంగా, ఈయనకి అలవాటేగా. పొద్దున్నే ఏ దిష్టి తీసిన కొబ్బరికాయో తినేసి ఉంటాడు, అందుకే పెచ్చ పెచ్చగా వాగుతున్నాడు. చెప్పేగా, ఆ రావణాసుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ మోహన్ అర్థం చేసుకోవాలంటే సముద్రం అంత బ్రెయిన్ ఉండాలా. డైలాగ్ బాగా చెప్పాలని ట్రై చేశారు. మ్యాటర్కి రండి. నీకు చెప్పేదేంటి, నీ దగ్గర నా తెలివితేటలు వాడుకో అంటే నువ్వే వినలేదు. ఇప్పుడు నా తెలివితేటల్ని నేనే వాడుకున్నా. ఇంతకీ ఏంటో మీ తెలివి? నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేను ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. అమ్మ మోహన్ గారు, మంగ అంటూనే ఉందండి. చూసావా, మీ ఆవిడ బ్రెయిన్ లో ఉన్నంత గుజ్జు కూడా లేదు నీకు. అంటే మీ చావు తెలివితేటలతో అతను గెలిపించేద్దామని? అంత లేదమ్మా, వాడు గెలిస్తే అంత, గెలవకపోతే అంత. ఈ లోపల వాడిని శాంతం నాకేస్తా కదా. వాళ్ళు రాజకీయ నాయకులు సార్, అంత ఈజీగా పడరు. అవునా? ఇదిగో అడ్వాన్స్, జస్ట్ అడ్వాన్స్ 1,00,000 రూపాయలు.